స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో రఘుకి మూడిళ్ళు ఉండేవి. తను ఒక దానిలో ఉంటూ రెండు రమేష్, సురేష్ అనే వ్యక్తులకు అద్దెకు ఇచ్చాడు. ఎక్కువ అద్దె కోసం తను పన్నిన పన్నాగం తనకే ఎలా దెబ్బ కొట్టిందో ఈ కథ చూసి తెలుసుకుందామా? ఏవండి, ఇల్లంతా బానే ఉంది, కానీ ఆ బయట ఉన్న పెద్ద చెట్టు చూస్తే నాకు చాలా భయంగా ఉంది. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను కదా. చెట్టు చూసి భయమంటావేంటే? దానివల్ల పండ్లు పూలు ఏమీ రాకపోయినా అది కొట్టించాలి అంటే చాలా ఖర్చవుతుంది. అయినా రఘు గారు కూడా ఒప్పుకోరు. అడిగితే కదా ఒప్పుకుంటారో లేదో తెలిసేది. ఒకసారి అడిగి చూడండి. ఆయనకి ఈ ఇల్లే కాదు, ఇంకా రెండిళ్ళున్నాయి. ఇలాంటి ఖర్చులు పట్టించుకోరు. సరే, అడుగుతాలే. అడిగే వరకు ఊరుకునేలా లేవు. అడిగి చూస్తా. కానీ తెలుసు కదా, ఇల్లు ఆయనది. ఆయన కాదు అంటే మనం ఏమీ చేయలేం. మీరు ఒప్పుకున్నారు, నాకంతే చాలు. అడిగి చూడండి. మరుసటి రోజు ఉదయం రమేష్ రఘుతో ఇలా అంటాడు. ఏమైంది రమేష్? ఎందుకు ఇలా వచ్చావు? మీరు మాకు అద్దెకిచ్చిన ఇంటి బయట చెట్టు ఉంది కదా, అది చూసి దాని మీద దెయ్యం ఉందేమో అని మా ఆవిడ భయపడుతుంది. కాబట్టి ఆ చెట్టుని నరికివెయ్యమని మిమ్మల్ని కొంచెం అడగమని పంపించింది. అలా ఏమీ ఆ చెట్టు మీద ఉండవు. సరే, ఎవరి భయాలు వాళ్ళవి. నేను కొట్టిస్తానులే ఎలాగోలాగా. అది అయినా ఏమీ పండ్లిచ్చే చెట్టు కాదు కదా. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు రఘు గారు. ఇలా చెప్పి అక్కడ నుండి వస్తాడు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు రఘు రమేష్తో, నువ్వు ఈ చెట్టు కొట్టించమని అడిగి చాలా రోజులైంది, కానీ నాకు అసలు సమయమే కుదరలేదు. నేను ఈ రోజే ఎవరినైనా మాట్లాడి ఆ చెట్టుని నరికివేయమని చెప్తానులే. అయ్యో, మీకు కుదిరినప్పుడే కొట్టించండి. సరే అయితే, నేను ఈ ఇంటి అద్దెని పెంచాలి అని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు 2500 ఇచ్చేవారు. మళ్ళీ నెల నుండి 4000 చెయ్యాలి అని అనుకుంటున్నాను. బయట అన్ని అద్దెలు పెరిగాయి కదా, మీకు తెలుసు అనుకుంటున్నాను. మరీ 4000 అంటే ఎలా రఘు గారు? నాకు వచ్చే జీతమే 12,000. అందులో 4000 అద్దెకే పోతే నేను మిగిలిన డబ్బులతో గడపడం చాలా కష్టం. ఒక 3000 చెయ్యండి అద్దె. ఏంటది, సంతలో బేరం అడిగినట్టు అడుగుతున్నావు? ఇస్తే ఇవ్వు, లేకపోతే ఖాళీ చేసేయ్. అదే అద్దెకి రావడానికి చాలా మంది ఉన్నారు. సురేష్ కూడా పెంచిన అద్దెకి ఒప్పుకున్నాడు. నేను ఈ సమయంలో ఈ ఇంటిని ఖాళీ చేయలేను. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇల్లు దొరకడం కూడా చాలా కష్టం. కాబట్టి కొంచెం నాకు వేరే ఇల్లు దొరికేదాకా సమయం ఇవ్వండి. రఘు కోపంతో అక్కడ నుండి వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక రంగయ్యను పిలిచి, రంగయ్య, నేను నీకో పని చెప్తాను. నువ్వు అది చేస్తే నీకు ఊహించిన దానికన్నా ఎక్కువ డబ్బిస్తాను. ఏం చెయ్యాలో చెప్పండి అయ్యా. రఘు ఏదో చెప్తాడు. అది విన్న రంగయ్య, నేను మీరు చెప్పినట్లే చేస్తానయ్యా. అక్కడ సురేష్ భార్య సురేష్ను పిలిచి ఇలా అంటుంది. మనం ఇంకా ఈ ఇంట్లో ఉండొద్దండి, వెంటనే ఖాళీ చేద్దామండి. అసలు ఏమైంది రాని? ఇప్పటికిప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? నిన్న రాత్రి మీరు లేరు కదా, అప్పుడు ఏదో అలికిడయిందని ఇంటి బయటకు వచ్చాను. అక్కడ బయట ఉన్న చెట్టు పైన ఏదో మంటలాగా కనిపించింది. తరువాత ఏవో విచిత్రమైన శబ్దాలు, నీడలు కనిపించాయి. నాకు చాలా భయం వేసింది. అది ఖచ్చితంగా దయ్యమేనండి. దయచేసి ఈ ఇల్లు ఖాళీ చేద్దాం. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. సర్లే, నేను వెళ్ళి రఘు గారికి చెప్పి వస్తాను. అక్కడ రఘు ఇంట్లో రమేష్, రఘు ఇలా మాట్లాడుకుంటారు. రఘు గారు, మేము ఈ రోజు ఇల్లు ఖాళీ చేస్తాము. మాకు కొంచెం తక్కువ అద్దెలో ఇంకొక ఇల్లు దొరికింది. రఘు మనసులో, నేను భయపెట్టిస్తే ఇంకో ఇల్లు దొరికిందంటున్నాడేంటి? సరే రమేష్. ఇలా రమేష్ అక్కడి నుండి వెళ్తాడు. రఘు తన పన్నాగం పనిచేసినందుకు చాలా సంతోషిస్తాడు. ఇంతలో అక్కడికి సురేష్ వచ్చి ఇలా అంటాడు.
రఘు గారు, మేము ఈ రోజే ఇల్లు ఖాళీ చెయ్యాలి అని అనుకుంటున్నాము. ఇది మీకు చెప్పాలని ఇప్పుడే వచ్చాను. అదేంటి హఠాత్తుగా? ఏమయ్యింది? అద్దె పెంచినప్పుడు కూడా మీరు ఏమీ అనలేదు కదా? అద్దె గురించి కాదండి. అద్దె తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. కానీ దెయ్యాలతో పాటైతే ఉండలేం కదా? ఇలా చెప్పి సురేష్ అక్కడి నుండి వెళ్తాడు. రఘుకి ఏమైందో అర్థం కాక రంగయ్యను పిలిచి ఇలా అడుగుతాడు. రంగయ్య, నువ్వు నిన్న ఎవరిని భయపెట్టావు? రమేష్నా, సురేష్నా? మీరే కదయ్యా మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఆ పెద్ద చెట్టు మీద నుంచి భయపెట్టమని చెప్పారు. ఆ పెద్ద చెట్లు ఉన్నది సురేష్ గారికి అద్దెకిచ్చిన ఇంట్లోనే కదా. ఎంత పని చేసావు రంగయ్య. నిన్ననే ఏం లాభంలే. సరిగ్గా చెప్పకపోవడం నాదే తప్పు. దీని గురించి ఊరంతా తెలిసి ఎవరూ అద్దెకు రాక ఆ ఇల్లులు అలాగే ఖాళీగానే ఉండిపోయాయి. తను తీసుకున్న గోతిలో తానే పడ్డందుకు రఘు చాలా బాధపడ్డాడు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి. మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.